ఐఎమ్ సారీ శంకర్ గారు, మీ మాట వినకుండా వచ్చేసాను. నా మాట వినడం వినకపోవడం కాదబ్బాయి, మీరేం చేస్తున్నారో మీకైనా క్లారిటీ ఉండాలి కదా. ఒకవేళ మీకు ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరుగుంటే ఏంటి పరిస్థితి? ఇదిగో వాడే ఫోన్ చేస్తున్నాడు. హలో. ఏంటి శంకర్, పెళ్లి కొడుకులందరూ గ్రూప్గా ఒకే చోట గ్యాదర్ అయ్యారు? పాపం, పెళ్లి కూతురు కోసం వెతికి వెతికి అలసిపోయారా? వాళ్ళెవరు నీకు కనిపించరు. వాళ్ళని చూడాలనుకుంటే రేపు డైరెక్ట్గా పెళ్లి మండపానికి రావచ్చు. చూసావా, శత్రువుని ఫోన్ చేసి మరీ ఇన్వైట్ చేస్తున్నాను. నాది ఎంతో మంచి మనసు కదా. నువ్వు మాట్లాడడం అయిపోయిందా? చూడు రాకేష్, నువ్వు వాళ్ళని సప్త సముద్రాల వెనక దాచినా సరే వాళ్ళ పెళ్లిళ్ళు నేను నిర్ణయించినట్టుగానే జరుగుతాయి. పాపం, కష్టపడిన ఏర్పాట్లేదో నువ్వు చేసుకున్నట్టున్నావు కదా, చేసుకో. అన్నయ్యవి కదా, ఆ మాత్రం చెల్లి పెళ్లి ఖర్చు పెట్టాలే. మా అబ్బాయి కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకోవడానికి వెండి పళ్ళెం రెడీ చేసుకో. ఈ ప్రగల్భాలు, ఈ ప్రతాపాలు రేపు మండపానికి వచ్చి చూపించండి. అంతవరకు బ్యాడ్ నైట్. నాతో కూడా ఇందాక మండపానికి రమ్మని ఛాలెంజ్ చేశాడు శంకర్ గారు. అబే లాభం లేదు సార్, వాడు మనకు అసలు కోఆపరేట్ చేయడు. పైగా రేపే పెళ్లి కదా. ఆ రాకేష్ గాడు వాడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చుంటాడు. ఈసారి మాత్రం అస్సలు బకరా కాడు సార్. అదేంటి బాబాయ్ అంత మాట అనేసావు? అయినా నాకు తెలియక అడుగుతాను, వాడు ఆల్రెడీ పెద్ద బకరా కదా, వాడిని మళ్ళీ మనం బకరా చేయడం ఎందుకు? అయినా ఈసారి వాడిని బకరాన్ చేయడానికి ఒక కొత్త ఎర వేస్తున్నా. ఎరా? ఎవరు సార్ ఆ ఎరా? చూపిస్తా చూడు. ఎవరు సార్ ఈ అమ్మాయి? ఆ పనికి మాలిన ట్యాంకర్ గారిని ట్రాప్ చేయడానికి నేను సెట్ చేసిన ఎరే ఈ అప్సరస. ఆ ఎదవ కోసం ఇంత అందమైన అదే ఇంత అమాయకమైన అమ్మాయిని ఎందుకు సార్ ఎరగా వేసి ఇబ్బంది పెట్టడం? వద్దులేండి సార్.
వస్తారా బాబు, కరెక్ట్ సమయానికి వస్తారు. ట్యాంకరు ట్యాంకరు ఏమిటయ్యా శంకరు, నువ్వు కూడా ఇప్పుడే రావాలా? అయినా ఏంటి అరుపులు? ఇవి అరుపులు కాదు, ఆర్తనాదాలు. అవును, ఇంతకీ గౌరీ గారిని వాళ్ళిద్దరు సిస్టర్స్ ని ఎక్కడ దాచావో చెప్పు బాబు. అవతల మా తమ్ముళ్ళిద్దరు విలవిలా వలవలా ఏడుస్తున్నారు. ఏడిస్తే ఏడవని, లేదంటే గంగలో దుక్కి చావని. నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకండి. పోండి. ఇంతకీ మీ పేరేంటో చెప్పనే లేదు. షీలా. ఆ! చెప్పు షీలా. ఏమండే ఇక్కడ మా సార్ మాట్లాడుతుంటే పట్టించుకోరండి. ఎంతకీ ఈవిడెవరు? చూస్తే తెలియట్లేదా బాబాయ్, ఆయన మనవరాలై ఉంటుంది. మనవరాలండి, మనవరాలు. అయినా నాకు మనవరాలు ఉన్నంత వయసు ఉందా? ఐఎమ్ జస్ట్ 30+ అంతే. ఎన్నేళ్ల క్రితం? 3 పుష్కరాల క్రితం. అయినా నా గురించి మీకెందుకు? వాళ్ళు ఎక్కడున్నారో నేను చెప్పను, మీరు కూడా తెలుసుకోలేరు. అబ్బా, అలా అంటే ఎలా ట్యాంకరు? ప్లీజ్ చెప్పండి. ఆ రాకేష్ ఏమో మీరు నన్ను భయపెట్టి ట్రాప్ చేశారన్న భ్రమలో ఉన్నాడు. మీరేమో నా దగ్గరకు వచ్చి బతిమాలుతున్నారు. మీరు బ్రతిమాలినా చెప్పను, నా కాళ్ళు పట్టుకున్నా కూడా చెప్పను. ప్లీజ్ అలా అనకండి. పాపా, మీ తాతగారికి నువ్వేనా చెప్పమ్మా. వాట్ నాన్ సెన్స్. ఆయన నాకు తాతగారా? ఆయన ఎవరనుకున్నారు? మై బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? బ్యాడ్ ఫ్రెండ్. ఎస్, హీస్ మై హ్యాండ్సమ్ హల్. ఏమా నీకేమైనా చెత్తవారవా లేక పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చావా? మనిషికి ఎక్కువ వింత జీవికి తక్కువలో ఉంటాడు, ఇతను నీకు బాయ్ ఫ్రెండ్ ఏంటమ్మా? అసలు ఆ రంగేంటి, నీ రంగేంటి, ఆడి హైట్ ఏంటి, నీ హైట్ ఏంటి, అసలు ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? ఏంటి బాబాయ్, ఈ మధ్య ఆడపిల్లల టేస్ట్ మరీ ఇంత దిగజారిపోతుంది? అదే కదా. చూడండి, నా ఎదురుగా నా బాయ్ ఫ్రెండ్ హట్ చేస్తే నేను అస్సలు తట్టుకోలేను. డియర్, నేను ఆశగా నీకు మాట చెప్పాలనుకున్నాను, కానీ ఈ డిస్టర్బెన్స్ మధ్య చెప్పలేను. ఇదిగో, సాయంత్రం 6 గంటలకి ఈ అడ్రస్కి వచ్చే. నా మనసులో మాట చెప్పా. బాయ్. ఒక్క నిమిషం.